హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతి కూరలోకి లేదా బిర్యానీ కానివ్వండి, ఏది తయారు చేసుకున్నా కూడా మనకి ఉపయోగపడే గరం మసాలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అని చూపిస్తాను. ఈ ఒక్క గరం మసాలా వేశారంటే కనుక మీరు చేసిన కూర అయినా బిర్యానీ అయినా మంచి టేస్ట్ వస్తుంది. సో దీనికి పక్కా కొలతలతో చేసుకున్నట్లయితే గరం మసాలా అనేది పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది చూపిస్తాను. దానికోసం కొంచెం అడుగు మందం కలిగిన ఒక ప్యాన్ తీసుకోండి. ఇలాంటి మూకుడులు అందరి ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ ధనియాలు అనేవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. మీరు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు వేయించి ఏదైనా సరే మాడిందంటే మనకి గరం మసాలా టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఏది కూడా మాడకుండా మనం విడివిడిగా వేయించుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. కలిపి కూడా కావాలంటే వేయించుకోవచ్చు, కాకపోతే ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటుంది కాబట్టి విడివిడిగా వేయించి చూపిస్తున్నాను. సో ఈ ధనియాలు అనేవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇందాక నేను ఏదైతే కప్తో ధనియాలు తీసుకున్నానో అదే కప్తో సగం కప్పు జీలకర్ర తీసుకున్నానండి. ఈ జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి, బాగా అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లోనో లేదంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి, ఇవి కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్కటిగా విడివిడిగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. దీని తర్వాత దీంట్లో 5 అనాస పువ్వు, ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క, జాజికాయలు 2, అనాస పువ్వు 2, ఒక 10 యాలక్కాయలు, ఒక 25 లవంగాలు, 5 బిర్యానీ ఆకు. ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్గా విని నేను ఎంతైతే కొలతలో చెప్పానో అంతే వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అరోమా వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. మిక్సీ జార్లో తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మిక్సీ జార్ అనేది ఎలాంటి తడి లేకుండా చక్కగా పొడిగా ఉండేలా చూసుకోవాలి, లేదంటే మన మసాలా అనేది త్వరగా పాడైపోతుందండి, ఉండలు కట్టడం లాంటిది జరుగుతుంది. సో మిక్సీ జార్ అనేది చాలా డ్రైగా ఉండేలాగా చూసుకోండి. దీని తర్వాత మనం వేయించుకున్నవన్నీ కూడా చల్లారిపోయాక దీంట్లో వేసేసుకొని 1 నిమిషం పాటు మిక్సీ పట్టారంటే ఫైన్ పౌడర్ లాగా తయారైపోతుంది. సో చక్కటి గరం మసాలా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి, బయట కొనుక్కోకుండా. ప్యాకెట్ ఫుడ్ కంటే కూడా ఇంట్లో తయారు చేసుకునేది చాలా మంచిది హెల్త్కి. నేను చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా. అలాగే ఈ గరం మసాలా అనేది మనం ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు, అండ్ బిర్యానీలో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ కానివ్వండి, దేంట్లోకైనా కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. కాకపోతే ఒక 1 మంత్ వరకు చేసుకుంటే చాలు, ఇంకా పైన నిల్వ ఉంటుంది, బట్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు